రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఏ ఎండాక గొడుగుబట్టి తమ స్వార్థం కోసం, తమ ఆస్తుల పెంపకం కోసం, లేదా తమ ఛానల్ అభివృద్ధి కోసం దేన్నైనా పనంగా పెట్టే పరిస్థితికి దిగజారిపోయారు. ప్రస్తుతం మీడియాను ప్రజలు చేదరించుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబించే విధంగా, ప్రభుత్వానికి ఒక వారధిగా, ప్రభుత్వ అధికారులను కట్టడి చేసే విధంగా మీడియా గతంలో వ్యవహరించింది. కానీ దిగజారిపోతున్న విలువలకు తగ్గట్లుగానే మీడియా సైతం వలచి ఒగలమారి మాటలతోటి పూర్తిగా ఎదుటి వ్యక్తులను హననం చేస్తూ తమకు తాము దిగజారి తామింతే అనే స్థాయికి దిగజార్చుగారు మొత్తం మీడియా వ్యవస్థని. గతంలో మీడియా అంటే చాలా విలువలతో కూడిన వ్యవస్థని ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుండే. కానీ ప్రస్తుతం ఆ విలువలు కాస్త ఒలిచి తమ ఆస్తుల సంపాదన కోసం, తమ అవసరాల కోసం, ఎదుటివారి ఎదుగుదల కోసం పణంగా పెట్టేశారు. నిజంగా ఏదైతే కొన్ని గంటల క్రితం మహా న్యూస్ మీద బీఆర్ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారో, ఒక రకంగా చూస్తే బీఆర్ఎస్పీ కార్యకర్తలు దాడి చేయడం తప్పైనా మహా టీవీలో గత కొన్ని రోజుల నుంచి వస్తున్న కథనాలు చాలా దౌర్భాగ్యంగా, తీవ్రమైన ఆక్షేపం వ్యక్తం చేసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో సిట్ విచారణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాం ద్వారా, అధికారుల ద్వారా నిత్యం ఎవరో ఒకరు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు తమ బాధల్ని సిట్ అధికారుల ముందు చెప్పడం, ఫోన్ ట్యాపింగ్ అయింది అని తమకు ఎప్పటి నుంచి తెలిసింది, ఎప్పటి నుంచి తమ ఫోన్లు ట్యాప్ చేస్తారని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు నోటీసు జారీ చేస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, ఆ వెలుగులోకి వచ్చిన కొంతమంది అధికారుల మూకుమ్మడి నిర్ణయాలు, ఆనాటి బీఆర్ఎస్ ముఖ్యుల ఆదేశాలు, ఇవన్నీ కలగలిపి ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన నేరంగా ప్రపంచమంతా, లేదా దేశమంతా, లేదా రాష్ట్రంలో ప్రజలు నిజంగా ఇంత దౌర్భాగ్యం అనేది కూడా చీదరించుకుని ఆ పార్టీని పక్కన పెట్టారు. అయితే మీడియా వ్యవస్థ కానీ కొంతమంది పొలిటికల్ లీడర్లు అసలు అంశాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందో, బయటపడటానికి ముందే ఏదైతే ప్రణీత్ రావు అండ్ బ్యాచ్, లేదా ప్రభాకర్ రావు అండ్ బ్యాచ్ పూర్తిగా సాక్ష్యాలను పూర్తిగా కనుమరుగు చేసేందుకు మూసీలో వేయటమా, లేదా వికారాబాద్ అడవులలో కాల్చేయటం అనేది అది జరిగిన వాస్తవం. అది కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఫోన్ నెంబర్ల డేటా టెలికాం సర్వీస్ నుంచి అసలు ఏ నెంబర్లు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చారు, ఏ నెంబర్లు మీరు వివరాలు ఇచ్చారనే దాని మీద ఒక లోతైన విశ్లేషణ కొనసాగుతున్న సమయంలో సాక్ష్యాలు అనేవి లేకుండా పూర్తిగా దాన్ని రూపుమాపే విధంగా ప్రణీత్ రావు అండ్ బ్యాచ్, ప్రభాకర్ రావు బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు ఒక రికార్డెడ్ ఏదైతే ఉందో ఆ రికార్డు ద్వారా మీరు నేను మాట్లాడుకున్న అంశాలు, రకరకాల అంశాలు దాంట్లో రికార్డ్ అయిన నేపథ్యంలో అసలు హార్డ్ డిస్క్లే లేనప్పుడు రికార్డ్ అంశాలు ఎలా బయటకు వస్తాయి? అసలు బయటికి రావడం స్కోప్ ఎక్కడిది? ఒకవేళ బయటికి వస్తే సిట్ అధికారులు చెప్తే తప్ప బయటికి రాదు. ఒకవేళ అర్ధరాత్రి హీరోయిన్ లేపాలని ప్రయత్నం చేసినా, లేదా హీరోయిన్ మాటలు అడ్డం పెట్టుకొని హీరోయిన్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేయాలన్నా, ఏదున్నా పోలీసు వ్యవస్థ పక్కాగా రూఢి చేయాలి. లేదా సంబంధిత బాధితురాలు ఎవరైతే ఉన్నారో, హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో, ప్రముఖ హీరోయిన్లుగా రాసలీల భాగవతానికి ప్రధాన వేదికగా మహా టీవీ ఎలా సారథ్యం వహిస్తుందో, మహా న్యూస్ల కన్నా ఆ సంబంధిత నటి ఫిర్యాదు చేసి నన్ను పలానా రోజు నా ఫోన్ ట్యాప్ చేసి నా మాటలు ఈ రకంగా వినిపించి నన్ను బ్లాక్మెయిల్ చేసి నేను వాళ్ళ పక్కన పడుకున్నట్టుగా పచ్చిగా చెప్పాల్సిన పరిస్థితి. అంటే హీరోయిన్ ఫిర్యాదు చేయలేదు, సంబంధిత వ్యక్తులు ఏదైతే మీరు భూతద్దం పెట్టి వెతికి దాంట్లో ఫిక్స్ చేయాలని చూస్తున్న నాయకులు ఎవరుతున్నారో వాళ్ళెవరు కూడా ఏ తరహాలో కూడా ఎవరికి వాళ్ళు కూడా మేము అన్యాయానికి గురయ్యాం, లేదా మా ధనం ఏదైతే హవాలా రూపంలో ఉన్న డబ్బులు 100 కోట్ల రూపాయలు అయిపోయినాయని ఏ వ్యాపారస్తులు ఫిర్యాదు చేయలేదు. మానం పోగొట్టుకున్న హీరోయిన్లు ఎవరు కూడా తమను లైంగికంగా వేధించాడు, లైంగిక దాడులకు గురయ్యామంటే ఎవరు కూడా వచ్చి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇవన్నీ లేనప్పుడు ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి ఇలా చేశారు, అలా చేశారు, ఒక అభూత కల్పనని ప్రజల ముందు తీసుకొచ్చేసి వ్యక్తిత్వాన్ని హననం చేయటం అనేది ఎవరికైనా సరైన పద్ధతి కాదు. అది సాక్షాత్తు మీడియా పేరుతోటి వ్యక్తుల్ని హననం చేయటం అనేది ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే మీకు నచ్చితే ఒక లెక్క, నచ్చకపోతే ఒక లెక్క. ఎందుకంత దౌర్భాగ్యమైన పరిస్థితి? ఒకవేళ మీరు ఫోన్ ట్యాపింగ్ మీద వార్తలు రాయాలనుకున్నప్పుడు ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాలలో అలా అంటూ
మీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలి తప్ప అటువంటిప్పుడు అసలు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎందుకు, సిట్ ఎందుకు, ఇంతమంది అధికారులు ఎందుకు, ఇంతమంది రాజకీయ నాయకులు నోటీసులు ఎందుకు? అదేదో మా ఆర్టీవీ ఆఫీసర్లకే ఆ వంశీకి ఏదైతే ఇస్తే ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఏ హీరోయిన్తో రాత్రి పూట మాట్లాడు, ఏ హీరోయిన్ ఏ హోటల్లో పడుకోబెట్టింది అని వంశీకి తెలిసినప్పుడు అసలు వంశీనే టార్గెట్ చేసి సిట్ అధికారులు వంశీకి నోటీస్ ఇచ్చి వంశీని విచారిస్తే అసలు ఈ భాగవతంతో బయటపడుతుంది కదా. అసలు భాగవతంతో వంశీకి తెలిసిన తర్వాత ఇంకా పోలీసులు సిట్టు ఈ విచారణ ఇవేందుకు? కేవలం వ్యక్తుల్ని హననం చేయడం కోసం రాజకీయ కక్షతోటి కొనసాగుతున్న అంశమే. బీఆర్ఎస్పీ పార్టీ చేసిన దాడి తప్పే. అదే సమయంలో గతంలో ఫోన్ ట్యాపింగ్ తోటి ఎవరికి వాళ్ళు స్వలాభం చూసుకున్న రాజకీయ నాయకుల గులాబీ పార్టీకి సంబంధించిన నాయకుల వ్యవహారశైలి తప్పే. ఈ రెండు తప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత లేదా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. కానీ వీటిని అడ్డం పెట్టుకొని తమ స్వార్థం కోసం మీడియా ఛానళ్ళు వ్యభిచారుల కన్నా అధ్వానంగా పచ్చిగా తమ్మునేల్సి పెట్టుకుంటూ ఇష్టానుసారంగా వివరించినప్పుడు ఇక పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అవసరమైతే ఇదే మహా టీవీ సీఎండీ వంశీ ఉన్నాడు, వంశీని ఇంట్రాగేట్ చేస్తే ఈ మొత్తం టోటల్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు దానికి సంబంధించిన సంభాషణలను కూడా ఆయన రికార్డుల్లో దొరికే అవకాశం ఉంది. అప్పుడు ఈజీగా కేసు టేకప్ చేయొచ్చు. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి అవసరమైతేనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ లేదా మీడియా కానీ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. విచారణ కొనసాగుతున్నప్పుడు రకరకాల కథనాలు రాయండి, కానీ వ్యక్తులు హననం చేస్తూ ఎవరో హీరోయిన్లను రాత్రిపూట రమ్మన్నట్టు, అర్ధరాత్రిపూట గదిలో తీసుకొచ్చినట్టు, మా అసిస్టెంట్లను పంపిస్తాం మీరు కారెక్కి రండి అంటాం, నువ్వు రాకపోతే నీ సంగతి చూస్తా, నువ్వు పడుకోవా, ఇంత పచ్చిగా వ్యభిచారులు మాట్లాడే దానికన్నా ఇంకా అధ్వానంగా మీడియా వ్యవహరిస్తుంది. అంత దిగజారాల్సిన అవసరం ఏంటి? కేవలం గతంలో తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది కాబట్టి ఇప్పుడు సందు దొరికింది కాబట్టి బీఆర్ఎస్ నాయకుల్ని మహా టీవీ ద్వారా టార్గెట్ చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. ఇప్పటికైనా మీడియా కొంత సమయం పాటించాలి. వ్యక్తుల్ని హననం చేయడం అనేది ఎవరికి మంచి పద్ధతి కాదు. ఒకవేళ కేసు రూఢి అయి శిక్ష పడ్డ తర్వాత రోడ్డున బదాన పడేటట్టుగా పచ్చిగా రాస్తే తప్పలేదు. కానీ ఏమీ లేకుండా ఉన్నదంటుగా క్రియేట్ చేసుకొని మీడియా విలువల్ని మరింత దిగజార్చి వ్యభిచారుల కన్నా అధ్వానంగా మీడియా తయారైతే మాత్రం ప్రజలు ఇంకా భవిష్యత్తులో మీడియాని చీదరించుకొని చీత్కరించి అనే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయకుండా కొంచెం పెద్దలు, మీడియా సంబంధించిన పెద్దలు, కుర్వృద్ధులు ఆలోచించి ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.